గా రాసినప్పుడేనండి మళ్ళీ మీరు అలా అంటారు. ఆల్రెడీ ఇలాంటి కేసులో రావులపాలెం రావులపాలెం, దాని తర్వాత ఏమో ఏలూరు 3 టౌన్, దాని తర్వాత ఏమో ఇటు 2 టౌన్ లో ఉంది, మన కేసులు ఉన్నాయి. దాని తర్వాత రాజానగరం కూడా కేసులు ఉన్నాయి. సో టోటల్లీ 2 లక్షల చేంజ్ వరకు రికవరీ చేసాం. చల్లమూరి వెంకటభాస్కరరావు ఇలియస్ భాస్కర్, రామనాయుడు 38 years, పురిటిపట్ట గ్రామం, విజయనగరం జిల్లా. ఇతను పొన్నాడ కిరణ్ సన్ ఆఫ్ శ్రీనివాస్ 31 years, పురిటిపట్ట గ్రామం, విజయనగరం జిల్లా. వీళ్ళిద్దరు కూడా అదుపులో తీసుకుని విచారించగా వారి వద్ద నుండి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్లో 3 కేసులతో పాటు రాజమహేంద్రవరం 3 కేసు, రాజానగరం కేసు, రావులపాలెం మరియు ఏలూరు 3 కేసుల్లో కూడా ఈ ఏటీఎం కార్డులు అంటే ఇది ఏమో ఏంటంటే ఏటీఎంకి ఎవరన్నా ఓల్డేజ్ పీపుల్ కానీ కొంచెం ఐడెంటిటీ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు కార్డు పెట్టి దానికి డబ్బులు తీసుకోవడం చాలా టైం అంటారు. అంటే నేను తీసుకెళ్తానని చెప్పి పెట్టినట్టు నడుస్తాడు, డబ్బులు ఆడదని చెప్పాడు. ఆ ఇచ్చేటప్పుడు చాలా ట్యాక్ట్ఫుల్గా కార్డు మార్చేసి వేరే కార్డు ఇచ్చేస్తాడు. అప్పుడు కాదు పిన్ నెంబర్ పెట్టాడు కాబట్టి ఆ పిన్ వేరే కార్డు పోయి పిన్ నెంబర్తో పెట్టాడు. నేను క్లియర్గా ఏటీఎంలో వీడియోగ్రఫీ అంతా చూసాను. ఎక్కడ కార్డు మార్చండి మనకు కావాలి, కానీ కార్డు అంత ట్యాక్ట్ఫుల్గా కార్డు మారుతాడు. ఎదురుగా మనిషి ఉన్నాడు, కెమెరా ఉంది, ఆ కెమెరాలో కూడా కనిపెట్టలేదు. మేము కార్డు ఎప్పుడు జేబులు పెట్టుకుని ఈ కార్డు పెట్టాడు అనేది మేము కనిపిస్తాం. మొన్న ఈ దగ్గర రెడ్డా తిరిగినప్పుడు దాదాపు 53 కార్డులు ఉన్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మోసం చేశారు. మా దగ్గర అయితే 7 కేసులు మంది దాదాపు 2,66,000 రూపాయలు బాధితులందరికీ ఈరోజు ఇది ఎప్పటి నుంచే దొరుకుతుంది.